క్విక్ అండ్ ఈజీ బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ ఎలా చేయాలన్నది చూసేద్దాము. ఫస్ట్ ఇక్కడ మనం గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక కట్ట కొత్తిమీర, కొద్దిగా ఉప్పు, జీలకర్ర, మనం నానబెట్టుకున్న చింతపండు వేసుకుని స్మూత్గా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఆమ్లెట్ కోసం 2 కోడిగుడ్లు, పెప్పర్, సాల్ట్ వేసుకుని బాగా అయితే బీట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆల్రెడీ గ్రీన్ చట్నీ చేసాం కదా, అదంతా ఒక స్లైస్ మీద అయితే అప్లై చేసుకోవాలి. హీట్ అయ్యాక ఎగ్ మిక్చర్ వేసుకొని మనం గ్రీన్ చట్నీ రాసుకున్న స్లైస్ ఉన్నది కదా, ఎగ్ మిక్చర్లో వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనం అటు ఇటు ఫ్లిప్ చేసుకోవాలి. కొద్దిగా సేపు అయ్యాక మనకి ఆమ్లెట్ అన్నది బ్రెడ్ మీదకి ఫోల్డ్ చేసి మనం ఇక్కడ బ్రెడ్ అన్నది ఫ్లిప్ చేసుకుని అటు ఇటు కూడా మనం కాల్చుకోవాలి. బ్రెడ్ని చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఆల్రెడీ నేను మన ఛానల్లో కెచప్, మయోనీస్, లిట్టస్ వేసిన బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ పోస్ట్ చేశాను. చాలామంది ట్రై చేసి చాలా బాగా వచ్చింది అన్నారు. సో ఇక్కడ సింపుల్, క్విక్, ఈజీ బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ రెడీ. సబ్స్క్రైబ్.